ప్రపంచ కప్ కబడ్డీలో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. లుధియానాలో జరిగిన కబడ్డీ వరల్డ్ కప్ లో భారత్కు డబుల్ ధమాకా లభించింది. పురుషుల, మహిళల విభాగాల్లో టైటిళ్లు దక్కించుకుంది. పురుషుల విభాగం ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై 59-22తో భారత్ గెలుపొందింది. మహిళల విభాగం తుదిపోరులో మలేషియాపై భారత్ నెగ్గింది. వరల్డ్ కప్ చరిత్రలో పురుషులకు ఇది హ్యాట్రిక్ టైటిల్ కాగా మహిళలకు వరుసగా రెండో టైటిల్. కబడ్డీలో తనకు ఎదురు లేదని భారత్ మరోసారి నిరూపించుకుంది. పంజాబ్లోని లూధియానాలో జరిగిన 3వ కబడ్డీ ప్రపంచ కప్లో పురుషుల, మహిళల విభాగాల్లో భారత్ విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో తుదిపోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను భారత్ చిత్తుగా ఓడించింది. గురునానక్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో సుఖ్బీర్ సింగ్ సర్వా నేతృత్వంలోని భారత జట్టు అద్భుత ప్రతిభ చూపింది. పాకిస్తాన్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఏ దశలోనూ మ్యాచ్పై పట్టు కోల్పోలేదు. ఆట తొలి 15 నిమిషాల్లో పాక్ ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయింది. భారత్ 9-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన తర్వాతే పాక్ తన పాయింట్ల ఖాతా తెరిచింది. ఆట తొలి పావు భాగం ముగిసేసరికి భారత్ 18-2 పాయింట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత్ ఆట అర్ధభాగం ముగిసేసరికి మన జట్టు 33-9తో పాక్ పై ఆధిక్యంలో నిలిచింది. ఇక ఆట రెండో అర్ధభాగంలో పాకిస్తాన్ భారత్ కు గట్టి పోటీనిచ్చే ప్రయత్నం చేసినా సుఖ్బీర్ సింగ్ సేన జోరు మాత్రం తగ్గలేదు. చివరికి 59-22 పాయింట్ల తేడాతో విజయ ఢంకా మోగించి టైటిల్ నిలబెట్టుకుంది. ఈ విజయంతో భారత్ కు 2 కోట్ల రూపాయల నగదు బహుమతి లభించింది. రెండో స్థానంలో నిలిచిన పాకిస్తాన్, మూడో స్థానంలో కెనడా నిలిచాయి. అంతకుముందు జరిగిన మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో 72-12 తేడాతో మలేషియాను భారత్ చిత్తుగా ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. 15 రోజుల పాటు జరిగిన ఈ కబడ్డీ వరల్డ్ కప్ లో మొత్తం 16 దేశాలు పాల్గొన్నాయి. ఈ టోర్నీ ముగింపు సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.